చాలా రోజుల తర్వాత వర్క్ పెట్టడం కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్ అంటే ఇంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడేంట్రా ఈడి వెనకాల పడుతున్నాడు, ఇదే ఎక్కడ పడుతుంది, ఇది కావాలి మాకు. ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా, ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు పలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్ చాలా క్వశ్చన్లు. అసలు ఫస్ట్ ఆవిడని పడేయడం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా, డ్రీమ్ బాగుంది, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా? పైగా మేము అనుకున్న తినద్ గారి కాంబినేషన్ వచ్చరికి అన్ని లెక్కలు మారిపోతాయి. ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం. బట్ కోరికలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయింది. బేసిక్లీ ఒక కథ కుదిరింది, ఒక టీం కుదిరింది. ఇప్పుడు దీనికి ఒక ఖర్చు కావాలి, ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి. నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ రమేష్ గారు అన్నారు కాబట్టి బయట ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత పెద్ద ఇదేం కాదండి. జనరలీ పీపుల్ కొంచెం మంది దే మైట్ ఫీల్ లిటిల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు, ఆయన ఇంచుమించు ఇంకో హీరోనే సినిమాలో. ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను మన స్టేజ్ లో కూడా అదే సార్ ఇంకో హీరో సార్ సినిమాలో, మీకు హీరోయిన్ ఉంది, మీకు పాట ఉంది, ఓకేనా. సో దానికి మార్కెట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చూస్తారు. నేను ఎక్కడో ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ బికాజ్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం. మీకు సినిమాలో కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి. ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు. నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు. సో డే అండ్ నైట్లు చేశారు. అండ్ ఆయనే కాదు మొత్తం టీం. నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది, ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా, బట్ అలా జరగల. ఏదైనా కొట్టి డే అండ్ నైట్లో కొట్టాము. ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి, బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా, చేయడం ఒకటి. బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి. ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా. ఈ సినిమాకి మనం టైమ్లెస్ గానే పనిచేసాం. రమేష్ గారు నిజంగానే ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను, ఇలా చేయనంటే ఈ ప్రాసెస్ మారిపోయింది. అవును. సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ ఎంజాయ్. పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా, టైం స్పెండ్ చేయాలా, మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం, టేక్ చేసేసే వాళ్ళం, టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది. అది చాలా టఫ్ సార్. అది ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి. అవును. ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి, మీ స్వింగ్ మీరు చేయాలి, కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి. అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది. ఐ వాజ్ వెరీ సో మేజర్ గా. అండ్ నేను జెన్యూన్ మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది, మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా అంతలాగా ఐ డోంట్ నో ఎలా చెప్పాలి. ఇది నేను చెప్పాను కదా, ప్రసాదంలాగా వచ్చింది ఈ రోలు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా. అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం కంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు. ఇదే సీరియస్ స్టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది. నేను అందులోని ఇంకో లాస్ట్ 25 లో ఉన్నాను కదా, ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన అన్ని సీరియస్ సినిమాలు, సీరియస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా లాస్ట్ 5 సంవత్సరాలు. నాకు సడన్గా లోపల ఏమనిపించిందంటే, ఒరే మన ఫస్ట్ సినిమా 2010, ఇప్పుడు 2025 వస్తుంది, ఈ జనరేషన్కి నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్. చాలా అంటే నాకు తెలుసు 1 వీక్ బ్యాక్ ఇంకా 1-2 days చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్. ఆ రోజు మూమెంట్ అనిపించింది. డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండు, కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట. అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా.